ఇట్లాంటి విద్వేషాలు పుడతాయేమో అని నా అభిప్రాయం. ఓకే 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 ఆగండి. సోనివిడి గారు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా, ప్రభుత్వం పారదర్శకంగానే ఈ కేసుని టేకప్ చేసింది, పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి జరిగిన ప్రతి అంశాన్ని కూడా కళ్ళ ముందు ఉంచారు, నమ్ముతున్నారు కదా, ఓకేనా? అంటే అండి ఇప్పుడు ఎప్పుడైతే డిలే అయిపోయిందో ఓకే ప్రజలందరూ ఒక ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోయారండి. తర్వాత సీసీ ఫుటేజెస్ వచ్చిన విధానము ఇంకో ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఓకే తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో పోలీసు వారు కాజ్ ఆఫ్ డెత్ క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకో ఇంప్రెషన్ లోకి వెళ్ళారు. సెల్ఫ్ యాక్సిడెంట్. ఒక నిమిషం ఆగండి. వారు మాట్లాడిన తర్వాత మీరు ఒక మాజీ పోలీస్ అధికారిగా ఇప్పుడు వారి అనుమానాలకి మీరు క్లారిఫికేషన్ ఇద్దరు ముందు వారు మాట్లాడండి. సోనివిడి గారు సమయం తక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్ అయినప్పుడు అసలు మొత్తం డీటెయిల్స్, సెల్ఫ్ యాక్సిడెంట్ లో ఏ పార్ట్ ఇంజురీ అయింది, ఏ పార్ట్ లో బ్లీడ్ అయ్యింది, దేని వల్ల కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వలేకపోయారు కదండి, అది చెప్పలేకపోయారు కదా. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. కాజ్ ఆఫ్ డెత్ ఎక్కడ బ్లీడ్ అయింది చెప్పండి, హెల్మెట్ ఉన్నది, ఎక్కడ ఏ పోర్షన్ లో బ్లీడ్ అయింది, ఎంత క్లాట్ అయింది చెప్పండి. మీరు ఒకసారి ఐజీ గారిని కలిసి ఐఓని కలిసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే అది హెడ్ ఇంజరీ ఎక్కడ ఉంది, హెమరేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి మొత్తం తెలిసియండి. మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చదవలేదు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రజెంట్ చేస్తామనే కదా ప్రెస్ మీట్ పెట్టారు. అదన్నీ డీటెయిల్స్ చెప్పాలని అవసరం లేదండి. కాజ్ ఆఫ్ డెత్ చెప్పారు అక్కడ. ఏది సెల్ఫ్ యాక్సిడెంట్. ఒక నిమిషం. ప్రమాదం జరిగినప్పుడు బండి 4th గేర్ లో ఉందంట, ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్స్ నిపుణులు చెప్పారు. ఏ వాహనం ఢీకొనలేదు, ఆయన సరౌండింగ్స్ లో ఎవరూ లేరు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఐజీ గారు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ మీట్లో ఆయన ఎవరో వెంబడించలేదు, ఎవరు ఆయన వెనక నుంచి ఢీకొట్టలేదు, ప్రమాదం జరిగినప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, బండి 4th గేర్లో ఉంది, బండి అదుపు తప్పి ఎగిరి పడింది, బండి ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చి చెప్పింది, ఆ నివేదికలో ఉంది. సో ప్రమాదం స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి, కంకర రాళ్ళు ఉన్నాయి. సో బండి వేగం, ఆయన మద్యం సేవించడం ఒకటి, వేగం ఒకటి, సో ఇవన్నీ కూడా కలిసి ఆ బండి ఆ కంకర రాళ్ళు ఉండటం, ఆ స్కిడ్ అవ్వటం, ఆ స్పీడ్ మీద పడటంతో ఆయన మీద ఆ వెహికల్ పడింది. ఎస్ అండి, పోలీసు వారి రిపోర్టు తప్పు అని నేను అన్నట్లా. ఓకే, పూర్తిగా మేము గౌరవిస్తున్నాము. ఓకే, తర్వాత అన్ని ఫుటేజీలు అదంతా గౌరవిస్తున్నాము, కానీ డీల్ చేసిన పద్ధతి మాకు నచ్చలేదు. అంటే ఏంటి డీల్ చేసిన పద్ధతి? ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ని తప్పు పట్టట్లేదండి. ఓకే, అంటే పాస్టర్ గారు మద్యం సేవించారని ఓపెన్ చేయటం, ఆయన్ని తాగుబోతుగా చిత్రీకరించారని మీరు ఆవేదన పడుతున్నారు, అదేనా? ఓపెన్ గా చెప్పండి. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఆయనే అన్నారు, ఎవరు ఐజీ గారు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రైవసీ గురించి అని అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రైవసీ ఇప్పుడు గుర్తుకొచ్చింది, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలా రిలీజ్ చేసేటప్పుడు? అంటే రిలీజ్ చేయకపోతే ఆయనకి ఎక్కడో ఎవరో కొట్టారు, లేకపోతే ఎక్కడో ఎవరో ఏదో చేశారు, అది ఇక్కడ దాకా వచ్చి పడిపోయారని అంటారేమో. ఈ రకరకాల ఇది మతాలకి విద్వేషాలకి రేకొట్టించే అంశం కాబట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఏమండి, నేను సిట్కి ఫోన్ చేసినప్పుడు నేను చెప్పా, సార్ మీరు ఏమైనా ఆల్కహాల్ లాంటిది ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తే నాకు చెప్పండి, నేను లీడర్స్ ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తాను. లెటర్స్ మేము మా లీడర్స్ ని, మా కమ్యూనిటీని మేము కన్విన్స్ చేస్తాము. లెటర్స్ క్లోజ్ ఇట్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్ అని నేను ఫోన్ చేసానో లేదో సిట్ ఆఫీసర్స్ అడగండి. ఓకే, ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ మీరు ఎందుకు ఇచ్చారని మీరు అడిగారండి? అడిగినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు. ఓకే, అధికారులు చెప్పారు మాకు సంబంధం లేదని. అధికారే చెప్పాడు నాకు సంబంధం. మీరు ఎవిడెన్స్ దానికి? ఐ హావ్ కాల్ రికార్డ్. ఓకే, ఏమంటారు చక్రపాణి గారు? ఏంటి మరి ఏంటి? వాస్తవంగా we have to appreciate the investigation of police. It is a marvelous investigation. Never seen in the